జగన్ దేవుడు కాదు కదా. దేవుడు కాబట్టి మనం అందరం దేవుడు చేసాం కదా, అది మనం అందరం చేసాం కదా బాబు దేవుడి కింద. బాగుందా జగన్ వచ్చిందా మీకు? సరే మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? దైవ సంకల్పన మాది, మనం ఎవరు చెప్పగలము? జనాలు ఓటేస్తేనే కదా ఎవరైనా అభిప్రాయం వీళ్ళు గెలిస్తే బాగుంటుందని మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అలాగే మేమైతే మాత్రం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాజన్న కాడి నుంచే కదా, అంతకుముందు కాంగ్రెస్ అనుకోండి, ఇప్పుడైనా జయమే, ఏం కంగారు ఏం పడదు. చంద్రన్న గారు ఇది చంద్రన్న కావాలా మీకు? మాకు చంద్రన్న ఎప్పుడు ఉపకారం చేయలేదు, చెప్పేస్తున్నాం కదా. ఆయన గతంలో డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఏమీ లేదు మాకు. పసుపు కుంకుమ కూడా ఓ ఏమి డ్వాక్రా కానీ పసుపు కుంకుమ కానీ ఏమీ ఇవ్వలేదు మాకు. అంటే ఆయన ఏమంటాడంటే, అమ్మ ఇవే నా చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి, ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు. మాకెందుకు, మేము ఎక్కడికి వెళ్తాం, మేము గుమ్మం దగ్గర. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అంటున్నాడు అమ్మఒడికి, అమ్మకు వందనం కింద. ఓటేస్తారా మరి చంద్రబాబు గారు? గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామంటున్నాడు ఆయన. ఏటి ఎప్పుడు చేసేసాడు, ఏంటి చేస్తాడంట ఈసారి గెలిపి? మా అంగారు చెప్పినాడు, ఆడేం చేస్తాడు పోనీ. అన్ని రకాలుగా బాగుందా? అంటే మీకు ఏం నచ్చింది సార్ జగన్ పాలన? స్కీములు నచ్చినాయి. అంటే గతంలో ఎలా ఉంది చంద్రబాబు గారు, అంటే జగన్ వచ్చాక ఎలా ఉంది? గతంలో అంటే చంద్రబాబు టైంలోనే వెనకాల నాయకులకే బాగుండేది, కూడా తిరిగి నాయకులకి బాగుండేది, ప్రజలకి ఏం బాగుండేది కాదు. వాలంటీర్ స్కీము, ముసలి కోసం పెట్టిన పెన్షన్ స్కీము అది నచ్చింది. మరి ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరికి అనుకుంటున్నారు? మళ్ళీ జగన్. జగన్ పాలన ఎలా ఉంది సార్? జగన్ పాలన చేసినట్టయితే ఏపీ సీఎంలో అయితే ఎవరు చేయలేదు. అంటే ఎందుకని, ఏ రకంగా అంటారు? అన్ని విషయాల్లోనూ కూడా అయిన తర్వాతే సార్ ఏదైనా. పథకాలు ఏమొచ్చింది జగన్ గెలిచాక? మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, పథకాలు ఏమొచ్చినాయి? అన్నీ వచ్చాయి సార్. అన్నీ అంటే ఎనీ వన్, నేను ఒకటని పేరు చెప్పలేను నేను. ఎనీ వన్ పెన్షన్ వస్తుంది కదా మీకు? అవును. పెన్షన్ వచ్చేటప్పుడు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్స్ ఇస్తున్నారు. అంటే మీరు నాకు డబ్బులు ఇస్తేనే నేను పెన్షన్ ఇస్తాను ఎవరైనా వాలంటీర్ చెప్తాను? ఎవ్వరు అడగలేదు బస్సలా, ఎవరు అడగలేదు బస్సలా, సచివాలయంలో ఎవ్వరు అడగలేదు బస్సలా. ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ సారే ఏపీ సీఎం సార్. పథకాలన్నీ అంతున్నాయి. జగన్ పాలన బాగానే ఉందండి. వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది, ఇంకేం లేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? ఈ పరిపాలనలో అయితే పథకాలు అయితే బాగానే పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో పెద్దది ఏమొచ్చి కాదు కానీ పరిపాలన అయితే బాగానే ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. బాగానే ఉందా? పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు పథకాలు? పింఛన్ వస్తుంది, ఓకే, ఇది రైతు భరోసా వస్తుంది. ఇంట్లో వాళ్ళకి పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఇంకేం లేదు, 5 వస్తున్నాయి బాబు. పెన్షన్ 2750. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? వాలంటరీగా. పెన్షన్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఏమైనా లంచం డబ్బులు ఏమైనా అడుగుతున్నా? ఇచ్చిన తర్వాత నాకు ఇంత డబ్బులు ఇస్తేనే? లేదు బాబు, లంచం లేదు. బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారు అవుతారు అనుకుంటున్నాం. జగన్ గారే అవుతారు. జగన్ పాలన బాగానే ఉంది. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ వచ్చాక? పథకాలు వచ్చే ఏమేమి వస్తున్నాయి? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అంటే రాలేదు, కానీ అంటే ఇలా ఇదిగో పాప పుట్టింది, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4000 వేసాడు. స్థలాలు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. పైన బాగుంది. ఎవరికైతే పరంగా ఈయన పర్వాలేదు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. ఏ రకంగా బాగుంది? చేసిన కార్యక్రమాలు బాగున్నాయండి. ఏమేం చేశాడు జగన్? మామూలుగా పెన్షన్లు వగ చేస్తారు కదా, ఇవి బాగున్నాయి కార్యక్రమాలు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు ఉన్నప్పుడు? గతంలో కొంచెం కష్టంగా ఉండేదండి, ఇప్పుడు బాగుందండి. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్? నాకు పెన్షన్ వచ్చిందండి అంతే, ఏం రాలేదు సార్. రాలేదు సార్. బాగుంది బాబు, బాగుంది. ఏం నచ్చింది జగన్ పాలన? ప్రతిదీ కూడా చేస్తున్నాడు ఆయన తప్పు లేదండి. పథకాలు ఏమొస్తున్నాయి? ప్రతి పథకం పెట్టాడు, ఆ పథకాలన్నీ వచ్చాయి. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎవరిస్తున్నారు పెన్షన్ తీసుకొచ్చి పొద్దున్నే? వారంటీలు తీసుకొస్తారు. లంచం అడుగుతున్నారా మిమ్మల్ని? ఏమీ లేదు. మీరు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను? అబ్బాయి అలాంటి ఏమి లేదు. పెన్షన్ ఇచ్చాక డబ్బులే ఉన్నాయి, అలాంటి ఏమి లేదు అంటున్నాను కదా, ఏమి లేదు. మరి చంద్రబాబు అరెస్ట్ చేశారు కదా, సానుభూతి ఏమైనా వచ్చే? ఏమి రాదు. చంద్రబాబు నాయుడు అయితే ఏం అంపడ్డావు, ఆ మాట చెప్తున్నాం కదా. ఎందుకని అంపడ్డావు? ఆ చేసిన తప్పు. ఏం పెట్టాడు ప్రజలకి? ఇదైతే మొత్తం డ్వాక్రా రుణమాఫీ ఇచ్చానన్నాడు. దొంగ అన్ని అబద్ధాల మాటలే. రైతు రుణమాఫీ చేశాను అన్నాడు. ఎవరు చేశాడు? ఎవరికి చేశాడు? ఆయన అంటున్నాడు రైతు రుణమాఫీ ఇచ్చాను. ఎవరో మాటలు అన్ని ఎందుకు వచ్చింది? పసుపు కుంకుమ ఇచ్చా అంట. ఏమో ఏం మనకు తెలవు.
మన ఈసారి గెలిపిస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాను. మాకు గెలిపించాం. గెలిపిస్తారా? ఉచితంగా ఇసుకిస్తాడంట. ఏమీ లేదు, ఉత్తిదే అన్ని అబద్ధాలు. గెలిచినని చెప్పే. మరి ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటారు? చైనా ఎవరు? జగనే అవుతాడు. జగన్ బాగానే ఉందని ముసలి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నాడు. రేషన్ బియ్యం కూడా 3 సంవత్సరాలు బట్టి కరోనా వచ్చి కానీ బియ్యం ఎత్తుతున్నాడు. పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు? లేదండి, పింఛనియే పెన్షన్ మా 2250 ఇస్తున్నారండి. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ తీసుకొచ్చి? వాలంటీర్ ఇస్తున్నారు. డబ్బులు ఏమైనా అడుగుతున్నారు మిమ్మల్ని? లేదండి, పైసా అడగలేదు. ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చినా ఇచ్చుకోలేదు. మీరు డబ్బులు ఇస్తే తీసుకోలేదు. డబ్బులు అడగట్లేదు. లేదు, మీరు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తానంటాం. అలా అయితే ఏం ఏం లేదు. ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్ గారు. బాగానే ఉందమ్మా. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? ఏమేమి వస్తున్నాయి? పథకాలు ఏమి వస్తున్నాయి? 18,000 వస్తున్నాయి. ఇంకా పథకాలు వస్తున్నాయి. మంగళ సభలు 10,000 వస్తున్నాయి. షాప్ కూడా ఉందమ్మా. షాప్ ఏం నచ్చింది మీకు జగన్ పాలనలో? ఏమి నచ్చింది? జగన్ అనా? పథకాలు వస్తున్నాయి మీకు? ఏం వస్తున్నాయి పథకాలు? డబ్బులు ఇస్తున్నారు. పెన్షన్ వస్తుందా? ఇంకేం వస్తున్నాయి ఇంట్లో? ఇంట్లో ఏమి రాలేదు. ఇంట్లో వాళ్ళకి ఏం రాలేదు. పెన్షన్ ఒకటే వస్తుంది. ఆడవాళ్ళకు బోళీ ఇస్తున్నారు. వారికైతే ఇప్పటికైతే బాగుంది. పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు నేను పెన్షన్కి? లేదండి, డబ్బులు ఏమి అడగట్లేదు. బాగానే ఇస్తున్నారా? బాగానే పని చేస్తున్నాడు. ఓకే. మరి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు? జగనా? చంద్రబాబు కూడా అవకాశం మాట్లాడు. చంద్రబాబు అవకాశం అంటే మనకి సహకారం చేయలేడు. ఎక్కువ నేనే ఇచ్చానంటాడు డబ్బులన్నీ. ఎవడో చంద్రబాబు ఎవడో బేసాలు తిప్పినా మరి కృష్ణుడు బాబు గారు చెప్తాడు. రుణమాఫీ ఇచ్చాడంటగా ఎవరికి? అందరికి, జనాలందరికి. ఎవరు మనకు కాదు, ఇలా సొంతంలో దూరిపోయిన వాళ్ళకి ఇస్తారు రుణమాఫీ. ఇప్పుడు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ కూడా చేశాడంట. డ్వాక్రా రుణమాఫీ. ఆ భూములు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ డబ్బులు. అయితే మళ్ళీ జగనే గెలుస్తాడా? సీఎం ఆడే బాగానే ఉందండి. బాగానే ఉంది సార్. అంటే ఏ రకంగా బాగుందంటే పెట్టే సంక్షేమ పథకాలు చేస్తున్నారని జనం అనుకుంటున్నారు. మీకేమైనా పథకాలు వస్తాయి? మీకంటే మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు సార్. పథకాలు ఏమైనా వస్తున్నాయండి, చిన్న చిన్న పథకాలు. పెన్షన్ వస్తుందండి, పెన్షన్ వస్తున్నాయి. ఒకటే వస్తుంది. మా అమ్మగారు కదండి, అంటే ముసలి. ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా అండి? అవును సార్. అది జగన్ గారు రావచ్చండి. జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. దానికి ఏ రకంటే అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. పథకాలు ఏమైనా వస్తున్నాయి? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమౌంట్ వస్తుందండి. 18,750 రూపాయలు వస్తుందండి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ వచ్చారు. చంద్రబాబు నాయుడు రూపాయి మేము ఎరగండి. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు జగన్ గెలిచాక? వస్తున్నాయి, అమ్మ కూడా వస్తున్నాయి. అమ్మ కూడా వస్తున్నాయి. ఇంకా 18 సంవత్సరాల మనిషికి డబ్బులు వస్తున్నాయి. స్కూల్ బిల్డింగ్లు గట్రా బాగా చేసాడు. కుర్రోళ్ళకి గట్రా బాగానే ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? బొక్క ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమున్నాయి? ఏఈలో పింఛనీళ్ళు గట్రానే అంతే. చంద్రబాబు నాయుడు పింఛనీళ్ళు గట్రా పంచాయతీ బోర్డులు ఇచ్చేవారు. అది జనాలు ఎరబడి చచ్చిపోరు. ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్? అప్పుడు తెల్లారి ఇంటికి వచ్చి కొడేస్తున్నారు వారంటీ కుర్రోళ్ళు. వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు కదా, డబ్బులు ఏమైనా అడుగుతున్నారు? లంచం ఏమైనా అడుగుతున్నారు? ఏం అడిగితేలేదు. అంటే మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను ఆల్రెడీ ఏం లేదు. బాగానే ఉంది. అయితే ఏం అడిగితేలేదండి. వాళ్ళు వారంటీ కుర్రోళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు, తొలుపు కొడుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఏడు మూతలు ఎక్కించుకుని పెన్షన్ 6 రోజుకి వచ్చేస్తున్నారు. మన లేసేది తెలియదు. ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. అద్భుతంగా అంటే ఏ రకంగా అద్భుతంగా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు అన్ని పథకాలన్నీ కూడా మాట ప్రకారంగా వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేశాడా అని చెప్తున్నాడు. పూర్తిగా చేస్తానని చెప్పి పూర్తిగా ఎక్కడ చేశాడు? నాకు చేశాడు. రమ్మను, డిబేట్కి రమ్మను చంద్రబాబు నాయుడు, నేను మాట్లాడతాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. రుణమాఫీ చేస్తా, రాజకీయ చేస్తాడా? చేయకపోతేనే చెప్పమను చంద్రబాబు నాయుడిని. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఏమైనా చేశాడా? రైతు రుణమాఫీ అన్నాడు, 3 డబ్బాలు వేసాడు, మీద 2 డబ్బాలు అయ్యి చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు? అంటున్నాడు కదా, బంగారం కావచ్చు, డ్వాక్రా కావచ్చు, రైతు రుణమాఫీ. డిబేట్ మీకు ఏమైనా కరేజ్ ఉంటే నాతోటి ఒక్క 1 అవర్, హాఫ్ 1 అవర్ కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడిని. ఎందుకు అలా చెప్తున్నా? డిబేట్లో కూర్చోబెట్టమనండి చంద్రబాబు నాయుడు, నేను చెప్తాను. దాని ప్రత్యక్ష సాక్షి నేనే. నాకు రుణమాఫీ అవ్వలేదు. 3 డబ్బాలు వేసాడు, 2 డబ్బాలు వేయలేదు. అప్పు పెరిగిపోయింది, వడ్డీ కూడా పెరిగింది. నేను పక్క టీడీపీ మనిషినే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబానికి నాకు ఎంతో మేలు చేశాడు. నాకు రైతు భరోసా వేస్తున్నాడు, మా మిస్సెస్కి ఇళ్ల స్థానం ఇచ్చాడు, అమ్మ కూడా వస్తుంది నాకు.
మా పాపకి, మా మిస్సెస్కి మిషన్ టైలర్ డబ్బులు వస్తాయి, ఆసరా డబ్బులు వస్తున్నాయి. ఇంకేం కావాలా? అంటే మీరు టీడీపీ అని తెలిసి కూడా ఇక్కడ స్థానిక నాయకులు మీకు పథకాలు రాకుండా అడ్డు ప్రయత్నం ఏం చేయలేదు? ఏమి చేయలేదు. సో పథకాలు అయితే మీకు అన్నీ వచ్చాయి. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ రకంగా ఉంది బ్రహ్మాండంగా? బ్రహ్మాండంగా అంటే ఇంతకుముందు మధ్యవర్తులు ఉండేవారు. మనకి ఏ ప్రజా సౌకర్యం కలగాలన్నా మధ్యవర్తులు ఉండేవాడు, వాడు కొంత తిని కొంత తెచ్చేవాడు. ఇప్పుడు అలా డీబీటీ ద్వారా మాత్రం డైరెక్ట్ ఖాతాలో పడుతుంది. ఒక పింఛన్ తప్ప క్యాష్ రూపంగా వచ్చేది ఉన్నాయన్నీ డీబీటీ ద్వారా. డీబీటీ ద్వారా వచ్చి ఈ పింఛన్ ఒకటే. అదేని తెల్లారింటికి 6ంటికే వచ్చి ఇచ్చి వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు లేదు. భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. కొన్ని రాష్ట్రాలు కూడా దీని గురించే చూస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా దీని మీదే దృష్టి పెట్టింది. అదే గాంధీ గారు అన్న చూడు, గ్రామాల స్వరాజ్యం వచ్చినట్టు మనకు వచ్చినప్పుడు అన్నది గ్రామ స్వరాజ్యం అన్నది సచివాలయాల ద్వారా తెచ్చింది ఈయనే. పథకాలన్నీ సక్రమంగా అందరికీ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. అర్హులైన పార్టీతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. అంటే పార్టీలకు సంబంధించి మీరు చెప్తున్నారు, ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ జగన్ ప్రభుత్వంలో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నేతలే దోచిపెడుతున్నారు తప్ప అర్హత ఉన్న వాళ్ళకి కావచ్చు, టీడీపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు. ఏదండి 110 మందిని చూపించండి. అలాగన్న వాళ్ళని 110 మందిని వీడికి అర్హత ఉండి రావటం లేదు అన్న ఒక టీడీపీ క్యాండిడేట్కి మొన్న నేను తెప్పించాను. మమ్మల్ని ఎల్లిగడికి వెళ్ళమంటారా, మీరు చేస్తారా? ఎందుకు ఆగింది? ఇళ్ళ స్థలం లేదు, అడిగి వయసు ఉంది, ఎందుకు రాలేదని అడిగితే ఆయన నాకు కూడా వచ్చాడు. ఆయన టీడీపీ పార్టీ, ఈ పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ బాగానే వస్తున్నాయి. పథకాలను ఇచ్చేసి జనాన్ని సోమరిపోతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అని అంటామండి. ఏం చేద్దంటే నేను ఏదోటి అంటాను. మనం ఒక జోడు షాప్కి వెళ్ళి జోడు కొనుక్కుంటామండి. అదొకటి ఇదొకటి కొంటామా, రెండు ఒకటే కొంటామా? మరి అది కదా, అదొకటి ఇదొకటి వేసి కూడా అలాగే ఉంటాడండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉందండి. ఏ రకంగా బాగుంది జగన్ పరిపాలన? అతను వేసి అన్నీ అందుతున్నాయి మాకు. పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి. పథకాలు అమ్మ ఒడి అని 45 సంవత్సరాల వాళ్ళకేమో 18,500 ఇలాంటివి అన్నీ అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటివి లేవు కదా. అప్పుడు మొత్తం నేనే ఇచ్చేసాను అంటాడు చంద్రబాబు గారు. అలాగే అంటాడు. కానీ రైతు రుణమాఫీ ఇచ్చా అంట, డ్వాక్రా రుణమాఫీ అంట, పసుపు కూడా నేనే ఇచ్చా అంటాడు ఆయన. అవి ఏమి లేవు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది మాకు. అంటే ఏం నచ్చింది మీకు జగన్? ఏం నచ్చింది? మాలాడు చుట్ట చేద్దాం, ఆవిడ తేడా తెస్తాడు, చుట్టమక్క ఎత్తాడు. ఆవిడ ఆడ మొట్టమొదటి ఒకటి ఎత్తాడు, కొమ్మకానికి ఒకటి ఎత్తాడు, తొంగున్న వాళ్ళు లేకొట్టి ఎత్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు పెన్షన్? గవర్నమెంట్ ఆడే మరి ఆడితే కదా దోత పెన్షన్ వాలంటీర్ తీసుకొచ్చేస్తున్నారు. ఆవిడ కోసం లగ్గొట్టి మరి ఎత్తున్నారు. లంచం ఏమని అడుగుతున్నాడు మిమ్మల్ని? చచ్చలేదు. అంటే మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను, అలాంటిది ఏమి లేదు. డబ్బులు ఇచ్చా కానీ నాకు ఎంతో కొంత కావాలి, అలాంటిది ఏమి లేదు. మామూలుగానే ఇస్తున్నారు. బాగానే పనిచేస్తున్నారు వాలంటీర్. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. నచ్చిందండి. అంటే ఏం నచ్చింది జగన్ పాలనలో? ఇవన్నీ బాగా ఇస్తున్నారండి. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏమొస్తున్నాయి పథకాలు జగన్ గెలిచాక? 45 సంవత్సరాలు ఆడవాళ్ళకి వస్తున్నాయండి. పెన్షన్ వస్తుందా మీకు? నా పెన్షన్ వాలంటీర్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు పెన్షన్? 2700. లంచం అని అడుగుతున్నాడా మిమ్మల్ని పెన్షన్ ఇచ్చినందుకు? లేదు. మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను కానీ లేదు. బాగానే ఇస్తున్నారా? అమ్మఒడి ఎత్తున్నాడండి, రైతు భరోసా ఎత్తున్నాడండి, 45 సంవత్సరం డబ్బులు ఎత్తున్నాడండి. ఇంకా ఎలా చేస్తున్నాను? ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రభుత్వం చేయాలని ఎప్పుడు గవర్నమెంట్ రూపాయి అరగమండి. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు చంద్రబాబు. ఏమి ఇచ్చాడు? బొక్క ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఏమి ఇవ్వలేదండి. అది ఎవరికి ఇచ్చాడండి? ఉన్న వాళ్ళకి ఇచ్చాడండి. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి 100 కోటికి ఇచ్చిపోడండి. ఇచ్చామంటాడు కదండి. ఏమో మాకు అందరూ కానీ ఇడైతే 10 కోటికి ఇస్తున్నాడు నాకు తెలిసండి. అయితే అందరూ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరండి. నా అభిప్రాయం అయితే మాత్రం జగన్ పరిపాలన బాగుందండి. జగన్ పాలన బాగానే ఉంది. పథకాలు అన్నీ వస్తున్నాయి. మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మా ఇంట్లో కావాల్సిన బయట కావాల్సిన మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందుతుంది. మీకైతే వస్తున్నాయి పథకాలు? ఆటో వాహన మిత్ర వస్తుంది. మా అమ్మకేమో 18,000 వస్తున్నాయి. అమ్మగారి 18,000 వస్తున్నాయి. ఇంకా పాప మా ఫ్యామిలీ పూర్వకంగా అదే అమ్మఒడి. ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటున్నారు జగనే. బాగుందండి. అంటే ఏ రకంగా బాగుంది జగన్? మాకు ప్రతి పథకం కూడా బాగుందన్న. పథకాలు బాగున్నాయి. అమ్మఒడి వస్తుందన్న, డ్వాక్రాలో మహిళలకు బాగుంటుంది. గతంలో చంద్రబాబు ఎలా ఉంది? బాగాలేదన్న. జగన్ వచ్చిన తర్వాత బాగుంది. ఏం బాగుంది జగన్ వచ్చాక? ఏముందన్న, పథకాలు బాగున్నాయి. మాకు ఏ గొడవ లేదు. పథకాలను ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారంటారు. అది అనుకోవడం తప్ప అన్నది. అంటే జనాలు పనులు చేయట్లేదు అన్నారు కదా. ఏ లేదన్న, ఈ పథకం అంటే మామూలుగా ఇష్టమని మనోడు ఇష్టం ఇస్తున్నాడే మనం వచ్చి చేసుకుంటున్నాం అంతే అని సోమరపోతులు చేయడం అనేది కరెక్ట్ కదా. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. నచ్చిందా? ఏం నచ్చింది జగన్ పాలనలో? డబ్బులు ఇస్తున్నారు కదండి. పెన్షన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 2700 అండి. 2700. ఎవరు ఇస్తున్నారు?
మాకు అక్కడ వాలంటీర్ కదండి. వాలంటీర్ ఇస్తున్నారా? డబ్బులు ఏమైనా అడుగుతున్నాడా నిన్ను పెన్షన్ ఇచ్చినందుకు? ఎవరండి? వాలంటీరు. లేదండి. నువ్వు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను అంటున్నాడా? అబ్బాయి అలాగే పని చేస్తున్నాడు బాగానే. చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? జగన్ అండి. జగన్ పాలన ఎలా ఉంది? సూపర్ ఉందని. అంటే ఏ రకంగా సూపర్ ఉందండి? ఏ రకంగా ఇది ఎలాగన్నా పథకాలన్నా ఏమన్నా ముసలి పెన్షన్ అన్నా ఏదన్నా కాళ్ళదే తెచ్చిస్తున్నారు ఏదన్నా. మరి ఎన్ని పథకాలు మీకేం వస్తున్నాయి పథకాలు జగన్ గెలిచాక? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు. మా ఇళ్ళతనం వస్తుంది, మా అమ్మ వాళ్ళకి 18 సంవత్సరాలకి అమౌంట్ వచ్చింది, మా అన్నకి పెన్షన్ వస్తుంది. మరి పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని సమర్పోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. అలా ఎందుకంటారు అంటున్నారు కదా సార్. లేదు, అలా వేరే పార్టీ వాళ్ళు అంటారు. వేరే పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అవును, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. అందరూ ఏమన్నా నిజం ఉందంటారా? లేదన్న, ఆపాతం తినేసి పడుకున్నారు కదా, పని చేయట్లేదు. ఎందుకు చేతలు బోల్మని చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా మరి వచ్చే ఎన్నికలు ఎవరికి వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? బాగా చేశారు పరిపాలన. జగన్ పాలన అయితే ఇప్పుడు మరీ బాగానే ఉందండి. బాగానే ఉందా సార్? నచ్చిందా మీకు జగన్ పాలన? ఏం నచ్చింది జగన్ పాలనలో? జగన్ పాలన ఏం నచ్చిందంటే పథకాలు అవి పెట్టాడు. ఇప్పుడు బట్టికి కొంతమందికి నప్పచ్చు, కొంతమంది నప్పవచ్చు అండి. నా మట్టికి అది బాగా ఉందండి. ఏమొస్తున్నాయి మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు? పథకాలండి, పథకాలు నాకు ఆటో 10,000 పడుతున్నాయండి. వాహన మిత్ర తర్వాత మా ఆటోళ్ళకి కూడా 45,000 పడుతున్నాయి సార్. పథకాలు బాగానే వస్తున్నాయి. ఆ రెండు వస్తున్నాయండి మా ఇంట్లో. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నదప్పుడు అండి రుణమాఫీ కొట్టాడండి. రైతు రుణమాఫీనా? రైతు రుణమాఫీ కొట్టాడండి, డోకరా కొట్టాడండి. పసుపు కుంకుమ కూడా ఇచ్చారన్నారు. పసుపు కొట్టాండి. డోకరాలో కూడా నాకు మా ఆడవాళ్ళ పేరుని రుణమాఫీ 75,000 ఇచ్చారండి. ఓ బాత్రూమ్కి 15,000 ఇచ్చారండి చంద్రబాబు నాయుడు ఐరమ్లోని. అంటే తిన్నది లేదని కదా సార్. ఓ 15,000 బాత్రూమ్కి ఇచ్చారండి, కట్టుకుంటాను మేము. ఓ 75,000 రూపాయలము రుణమాఫీ కొట్టాడండి. ఒక అరగర మూట రుణమాఫీ కొట్టారండి. ఆడవాళ్ళ పేరుని అది అతను అమలు చేశారండి సార్. అమ్మది జగన్ గారు కూడా ఎక్కిన నుంచి 5 సంవత్సరాలకి 50,000 నాకు పడ్డాయండి సార్. తర్వాత మళ్ళీ 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా ఆడవాళ్ళకి 3 సంవత్సరాలు పడుతున్నాయండి. అంతకుముందు సంవత్సరం తేడా పడలేదండి. 45 వచ్చలోకండి 2 చుట్లు అందండి. ఈ చుట్టూ జగన్ గారు వేస్తే 3ఓసారి అంతే అండి. జనవరిలో వేస్తారండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. అందరికి లేని వాళ్ళకైతే ఉన్న వాళ్ళకైతే అందరికీ ఆయన పేపత బాగా పెట్టాడు. ఎదవరాళ్ళకైతే ఇంకా చాలా పేపర్ పెట్టాడు. నెలకు పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, చెయ్యూత పథకం ఇస్తున్నాడు. అన్ని పథకాలు మరి అందరికీ కూడా చాలా మేలు చేశాడండి. మరి ఆటో వాళ్ళకైతే, వ్యవసాయం వాళ్ళకైతే, మాలాటో వాళ్ళకైతే అందరికీ చాలా గొప్పగా సాయం చేశాడు. అయినా మళ్ళీ రావాలని నేను మరీ కోరుకుంటున్నాను అనమాట. అన్నయ్య దేవుడిని నమ్ముకున్నానండి. అయినా దేవుడిని నమ్ముకున్న బిడ్డ. ఆయన కూడా ప్రతి పేజీలో కూడా వార్తలు అయితే దేవుడి దయ ఉండాలని అంటాడండి. అలాగే మేము కూడా ఆయన్ని నా మటుకు నేనైతే మాత్రం ఆయన కోరుకుంటున్నాడండి. నాకు చాలా గొప్ప మేలు చేశాడండి ఆయనైతే మేము మరవలేనండి. నేను రోజు ప్రార్థన చేసుకుంటా ముందు ఆయన్నే పెట్టుకుంటున్నానండి. చాలా బాగుందండి మరి ఆయన పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకుముందు ముఖ్యమంత్రులతో పోస్తే కనుక చాలా బాగుందండి. ఎందుకంటే 40 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. డైరెక్ట్గా ఎటువంటి బ్రోకరిజం లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడడం అనేది చెప్పుకోదగ్గటువంటి విషయం. ఇది ఫస్ట్ పథకాలు అర్హులు అందరికీ కూడా 100% చేస్తున్నాయండి. వాలంటీర్ల ద్వారా కూడా చేస్తున్నాయండి పథకాలు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ సంక్షేమ పథకాలు ఎందుకు, అభివృద్ధి పథకాలకు పెడతలేదు కదా అంటున్నారు. కానీ సంక్షేమం అనేది ఉంటేనే తద్వారా అభివృద్ధి తథ్యం అనేది నిజం. అది ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమనవసరమైన పని లేదు. ప్రజలకి ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కానివ్వండి సంక్షేమ పథకాలు పెట్టారు. అప్పుడు ప్రజల్ని సోమరిపోతులు చేయలేదా ఇంతకుముందు నాయకులు? ఈయన చేశాడా? అది తప్పు. అంటే ఒక నాయకుడు సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఏదోలాగా తిట్టాలి కాబట్టి తిడుతున్నారు. కరెక్ట్ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వనని అడుగుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు పరిపాలించారు ఏకదాటిగా. మరి అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు పెట్టారు. ఇప్పుడు ఒక్కసారి ఇవ్వండి అవకాశం, ఒకసారి ఇవ్వనంటే ఎన్నిసార్లు అవుతుందో. ఈరోజు మా నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే యనమల రామకృష్ణ గారిని 6 సార్లు ప్రజలు ఆదరమ్మలతో ఆదించారు.
ఈరోజు మా నియోజకవర్గం పరిస్థితి ఒకసారి చూడండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలంటే రోడ్లు రవాణా శాఖ మంత్రి బట్టి శ్రీ దాసరి రాజా గారు అనేక పథకాలు పెట్టి డెవలప్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదే మాత్రం చాలా ఎటకారంగా కూర్చునండి. ఇది ఏ ప్రభుత్వం అయినా సరే అప్పులు లేకుండా ఎవరు కూడా పరిపాలించలేదు. గత ప్రభుత్వాన్ని పోల్చుకోండి, ఈ ప్రభుత్వాన్ని పోల్చుకోండి. గత ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ ఉన్నాయి, తేల్చి చెప్పులు. ఈ ప్రభుత్వంలో లేవు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆపేశారు. రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా మరిన్ని సీట్లు ఎక్కువ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు లాస్ట్ టైం చంద్రబాబు గారు నెగ్గించినప్పుడు ఆయన రైతుకు రుణమాఫీ కనీసం చేయలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టారో నవరత్నాల పథకాలతో అన్ని పథకాలు కూడా ఇప్పుడు అమలవుతూ ఉన్నాయి. కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు మీరు అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా టీడీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగింది, అదేవిధంగా డోక్రా మహిళలకు పసుపు కుంకుమ కావాలి, ఇలాంటి పథకాలు మేము వెళ్ళొచ్చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీడీపీ హయాంలో రైతులకు ఏమీ న్యాయం జరగదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు అదే మొత్తం మీద ఎటువంటి పార్టీలు చూడరు, ప్రాంతాలు చూడరు, కులము చూడరు, మతం చూడరు. ఎవరైతే అర్హులుగా ఉందో అందరికి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనకి రైతు పేరిట ప్రతి ఊరికి కూడా పిండిలు పొలాలకు వేసుకునే పిండి అందరూ కూడా రైతులకి నేరుగా సచివాలయం దగ్గర అందిస్తూ ఉన్నారని తెలుస్తున్నాం. గతంలో మండలానికి ఒకటి అంటే చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఒకటి పెట్టేవారు. అది మండలంలో కొంతమందికి అంది, మిగతా రైతులకి అందేది కాదండి. అది కూడా మీరు గమనించాల్సిన అంశం. ముఖ్యంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని? వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం 100% కన్ఫర్మ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? పథకాలు ఏమైనా వస్తున్నాయండి మీకు? పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఇంకా వాళ్ళకన్నా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్లు ఇస్తున్నారు. డబ్బులు ఏమైనా అడుగుతున్నారా వాలంటీరు? అడుగుతుంది. నువ్వు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను ఏమైనా అంటున్నారు? బాగానే ఇస్తున్నారా? బాగానే పని చేస్తున్నారా? ఇంటి తెచ్చి బాగుందండి పరిపాలన. పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? నాకు పథకాలంటే కాదు, చుట్టూ ఈ బళ్ళకి 10,000 ఇచ్చారు వ్యాపారం, కానీ అవి తీసేసామండి. ఇంట్లో ఏమైనా ఇంకా వస్తున్నాయి పథకాలు ఇంట్లో వాళ్ళకి? ఆడవాళ్ళకి 18 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చారండి మొన్నటి దాకా, మనం 10 సంవత్సరం దాకా ఇంకా ఇవ్వలేదు. 18,000 ఇస్తారు. తర్వాత నాకు పెన్షన్ వస్తుందండి, 2,750 అండి. వారంటీలు అండి, జగన్ గారు పరిపాలనది. వాలంటీర్లు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు పెన్షన్ కోసం? లేదండి. మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తానంటాం కానీ అటువంటివి లేవండి. పెన్షన్ ఇచ్చాక మీరు నాకు డబ్బులు ఇవ్వాలని కానీ అటు లేవండి. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన ఎలా ఉందంటే మా మట్టుకైతే పర్లేదు అన్న. అంటే మీకు పథకాలు వస్తున్నాయి జగన్? పథకాలు అంటే అమ్మఒడి వచ్చింది, అటెండెన్స్ మినిస్టర్ వచ్చింది, అంతే నాకు వచ్చినాయి అయితే. గతంలో చంద్రబాబు నాయుడు ఎలా ఉంది, జగన్ వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు అంటే అప్పట్లో కొంచెం నాకు పెద్దగా అనిపించలేదు. అంటే అంతే అండి. చంద్రబాబు భాష పరిపాలన బాగుంది బాబు, బాగానే పేప పెట్టాడు. కొడుకులు కట్టలేదు నాకు బాగా పేప పెట్టాడు బాబు. ఏదో చదువుతున్నాడు. ఆడబిడ్డ ఒక బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డ ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నారు. అమ్మగారు పింఛన్ ఎంత వస్తుంది మీకు బాబు? పింఛన్ ఎంత వస్తుంది? పరిపాలన బాగుంది బాబు, చాలా బాగా ఉంది. ఆ జగన్ బాబు పేపర్ బాగా పెట్టారు బాబు. నేను ఇల్లు ఒకరి కోసం వేస్తలేదు బాబు. నాకు ఆ బాబు కొడుకులాగా పేపర్ పెట్టారు కాబట్టి నేను చేస్తున్నాను. 2,750 వస్తున్నాయి బాబు, అదే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తారా? గెలిపిస్తాం బాబు, తప్పగా బాబు. ఆ బాబు వచ్చాడు, మా ఓట్లు ఆ జగన్ బాబుకే. నేను బతుకుంటే నా ఓట్లు ఆ జగన్ బాబుకే. జగన్ గెలిచాక ఏ పథకాలు వస్తున్నాయి అన్నీ? అంటే మాకు రైతుకు వచ్చినవన్నీ వస్తాను. అన్ని పథకాలు వస్తున్నాయి. మరి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కలవాలనుకుంటున్నారు? జగన్ కలవాలని అనుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ గెలిచాక? పథకాలు వస్తాయండి. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి అంట మీ ఇంట్లో? 18,000 వస్తున్నాయి. జగన్ పాలనలో అయితే అంతా బాగానే ఉన్నదండి. వచ్చిన వాళ్ళకల్లా బాగానే ఉన్నది. మా మట్టికైతే నాకైతే బాగానే ఉంది. పిల్లల డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకా అయినా బాగానే వచ్చాయి. పింఛన్ బాగుంది. పథక పని చేస్తే కొన్ని రోజులు ఇవ్వట్లేదు, డబ్బులు అక్కడి నుంచి వస్తున్నాయి.
అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాకేంటంటే 2750 అమ్మ. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? నాకు క్యాష్ అతను తెచ్చి ఇస్తున్నారు అనమాట వాలంటీర్. డబ్బులు అడుగుతున్నాడు వాలంటీర్ మిమ్మల్ని? అడగలేదమ్మా. డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తా అంటాం కానీ లేదమ్మా. మాకు మా ఊరు తెచ్చేసి ఊర్లోనే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? మేము జగన్కే నెగ్గిస్తాం. ఇప్పుడు మాకు ఆయన రావాలి కదా. మరి మీ ఆడవాళ్ళందరికి పథకాలు ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇస్తున్నారు కదా మరి ప్రీమియం. చంద్రబాబు గారు అతను ఫ్రీగా ఇస్తామని అంటున్నారా? మరి ఇతను కూడా ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇతను డబ్బులు తీసుకుంటలేదు కదా రేషన్ గట్టానా. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన సూపర్ అండి. అన్నిటికీ ఏ విధంగా పెన్షన్లు అవన్నీ ఏదంటే అన్నిటికీ సూపర్. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, జగన్ వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు కుంభకోణాలు బోర్డు జరిగి అన్నీ అవన్నీ ఇది కాదు. మాకు జగన్ కావాలి. ఎందుకు జగనే కావాలంటే ఏం చెప్తారు? ఇంకేం చెప్పలేనండి. నాకు జగనే ఇష్టం. పథకాలు వస్తున్నాయి జగన్ గెలిచారు. నా ఇంట్లో పథకం రాకపోయినా అందరికీ అందుతున్నాయి. అలాగే చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమన్నా సానుభూతి? ఏమి సానుభూతి ఉండదండి. ప్రజల్లో సానుభూతి ఏమి ఉండదండి. అస్సలు లేదండి. ఒక మాట చెప్పండి సార్, టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ పత్తిపాటి జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా ఈ 2 ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎంతవరకు ఉండొచ్చు? ఏముండదండి. ఏ మాత్రం ఉండదంటారా? ఎందుకండి మొగలతూరులో పెట్టాడు, భీమవరం పెట్టాడు, ఏం గెలగలడా? మళ్ళీ పెట్టమన్నాడు, ఆడికి వెళ్ళడు. చుట్టుపక్కల కాకినాడ కావచ్చు, ఏమి ఆడికి సమస్య లేదండి. అస్సలు తుని కొట్టాలంటే దాడిశెట్టి రాజని కూడా ఎవరి తరం కాదండి. మొత్తం ఈ 2 జిల్లాల్లో అస్సలు సమస్య లేదండి. అది ఎక్కడ పెట్టినా వెళ్ళండి. ఎక్కడైనా సీట్ వచ్చినాడు బస్ ఎప్పుడైనా ఎక్కడ రాదు. ఈ రాదు 24 కూడా సీఎం జగనే. బాగానే ఉన్నాయండి. అవి పింఛనీళ్ళు వస్తున్నాయి. 40 సంవత్సరాలు వచ్చిన డబ్బులు వస్తున్నాయి. పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందండి. నాకు 2 పిల్లలు చదువుతున్నారు డిగ్రీ. 2కి ఫ్రీ రీయింబర్స్మెంట్ వస్తున్నాయి. నాకు ఇబ్బంది ఏమీ లేదు. పథకాలు అందరికీ చేరుతున్నాయి. సార్ చెప్పండి, జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇచ్చారు. మళ్ళీ అవన్నీ సీఎం చేద్దామని. అందరూ జనాలకి పెన్షన్లు ఇస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. బాగానే జగన్ అని చెప్పుకుంటున్నారు. అది పథకాలు అందరికీ అందరికి పథకాలు వస్తున్నాయి, బాగానే ఉంటాయి. చంద్రబాబు పాలన ఎలా ఉంది? దానికంటే ఇదే బాగుంది అంటున్నారు. దానికంటే అన్నిటికీ తక్కువ చేస్తున్నాడు, అన్నిటికీ పెడుతున్నాడు. వ్యవసాయం తల్లికి వ్యవసాయం వేస్తున్నాడు. అన్నిటి కూడా బాగానే ఉంది అంటున్నారు. అదే పరిపాలన అయితే బాగానే ఉందండి. ఏ విధంగా పెట్టిన పథకాలు అన్నీ ఇచ్చారు. ఆయన పెట్టినవి అన్నీ ఇచ్చారు అండి. ప్రతి దానికి ఒక ఆఫీస్కి వెళ్ళక్క లేకుండా ప్రతి విషయం కూడా మన ఇంటి దగ్గరికి వస్తున్నాయండి. అదండి మాకు అన్నీ ఇస్తున్నారు. పెన్షన్లు కానీ మాకు అన్నీ ఆయనే మాకు ఆధారం. మనుషులు మాత్రం నెల ఒకండా 1వ తారీఖునే మాకు డబ్బులు అంది ఇస్తున్నాయి బాబు. చాలా బాగుందండి బాబు జగన్ గారి పరిపాలన. మరి మాకు ఏ లోటు లేకుండా ఈ మంచినీళ్ళు వాతావరణమే కాదు, ఏదన్నా సరే దేవుడు మరి ఆయనే మాకు బాగా చూస్తున్నారండి. జగన్ పరిపాలన ఎలా ఉన్నదంటే అండి, ఇటు 1వ తారీఖుని పెన్షన్లు ఇవ్వడం, వృద్ధాప్య పెన్షన్లు అయితేనే, లేకపోతే ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయండి. మళ్ళీ ఎవరు చేసినా సరే జగన్ వస్తాడు. చంద్రబాబు నాయుడు పని అవుతాం. నేను చెప్పేస్తాను, పెద్ద ఖచ్చితంగా చెప్పేస్తాను. మళ్ళీ జగన్ వస్తాడు. మా ఊరంతా జగన్. మొన్నలకు డబ్బులు వేసాడండి. మా ఆటోళ్ళకి మందిరం డబ్బులు వేసాడు. ఆయన అన్నీ చేసాడు. ఏదైనా చంద్రబాబు నాయుడు పని అవుతాయి. ఇంకా కొంతమంది నేను గ్యారంటీ ఇస్తాను. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటుంది. మరి చంద్రబాబు నాయుడు అంటాడండి, మాట మాటికి అంటాడు. పని అవుదాం. మళ్ళీ జగన్ వచ్చారు చూడండి. పెద్దలంతా జగన్కి వేస్తారు, మళ్ళీ జగన్నే గెలిపిస్తారు ఆయన చేసిన పనులకి. అది ఏ విధంగా బాగానే ఉంది కదన్నా జగన్ పరిపాలన. పథకాలు చేరుతున్నాయి అందరికీ. అందరికీ చేరుతున్నాయి పథకాలు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? వేస్ట్ అన్నది. పథకాలు అంటే ఎన్నాళ్ళు ఆడి దగ్గరికి వెళ్తాను కానీ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి కదా. పరిపాలన అంటే ఇంక దానికన్నా మించింది ఏముందన్నా. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం ఆల్ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎవరన్నారన్నా? ఒకరినన్నా చూపించారు ఇప్పటికొచ్చి. ఇప్పటికొచ్చి ఎవరిని చూపించలేదు. ఇంకా దేనికి ఉందన్నా పరిపాలన? జగన్కి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. అవి ఇవ్వండి అంటే ఎవరెత్తారండి? ఎవరెత్తారు? ముందు చూశారు కదా. ఇలా జగన్ గారు గొప్పవాడు అయ్యారు. ఇవాళ చెప్పాలి. కుర్రోడైనా శుభ్రంగా చేశాడు.
మళ్ళీ అయినా చేస్తారని మా జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది. జగన్ గారే వస్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటారండి. నేనైతే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారండి. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందంటారా? 99% ఉందండి. ఈ ఎమ్మెల్యే గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ అవసరం వచ్చినా సరే పిలవగానే వచ్చే ఎమ్మెల్యే పర్వత పౌర్ణమి చదువుతారండి. నాకు రైతు భరోసా వస్తుందండి, అమ్మఒడి వస్తుందండి, మా మనవరాలకి, మా ఆవిడకి సయ్యోత వస్తుందండి, అన్నీ బాగున్నాయండి. మీ తిన్న వాళ్ళు అందరూ జగన్కే ఇస్తాం ఓట్లు. జగన్ పరిపాలన బాగుంది. పోటీకండి చదువుకు ఏమవుతుందండి. అది భరోసా వస్తున్నారు, రైతు భరోసా వస్తున్నారండి, కోట ఉట్టిస్తున్నారండి, పెన్షన్ ఇస్తున్నారు ఏంటి, ఏదో డబ్బులు పెడుతున్నారండి. అయినా బాగానే ఉందండి మరి జగన్ గారి పరిపాలన మరి బాగానే ఉంది. మాకు లాంటి వాళ్ళు కొంత పెన్షన్ వస్తారనేసి అనుకుంటున్నాం. మరి బాగానే ఉంది. కొంతమంది నచ్చితే లేదండి మరి పథకాలు వస్తున్నాయండి. మా మనవరాలకు వస్తుందండి. 18 ఏళ్ళు వేసారండి, 3 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం అండి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి తలాలు అవి ఇచ్చారు, అలాగని ఎవరో సాయం చేయలేదు, ఏం చేశారని మరి ఆశపడి అతనికి వేయాలనుకుంటున్నామండి. మరి జగన్ పరిపాలన బాగుందండి. అంటే ఆహార పదవి ఇవన్నీ కూడా బాగా మట్టికి తర్వాత నాకు పెదలు ఇష్టం నిర్ణయం. అన్ని ఇంటికి వస్తున్నాయి. అన్నీ ప్రతి పెట్టిన పథకాలు అన్నీ ఇంటికి రైతుకి మనిషికి అంతే, నీకన్నా అంతే డైరెక్ట్ బ్యాంక్ వచ్చేస్తున్నాయి. ఆ పథకాలు అయితే ఆడ అన్న పని లేదు. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి. ఆ పార్టీ కూడా ఇలా అంటాడు, ఈ పార్టీ కూడా అలా అంటాడు స్వామి. అది అంత కామన్ అంతాను. ఇప్పుడు మా పార్టీ ఉంది, మా పార్టీ బాగా చేస్తుంది అంటాడు, మా పార్టీ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పెదలు చెప్పుకుందంటే ఆడు ఈ గెలనాడు పోనే కానీ పథకాలు అయితే అనమని పని లేదు, పెడుతున్నాడు. అది ఆ పథకాలు కాబట్టి అనలేరు. ఆడు రాని పోనే, ఈడు రాని ఈడు పోనే, పథకాలు అయితే కరెక్ట్గా అంటున్నాయి జనాలకి. అది ఆడిచ్చిన పథకాలు అదే ప్రతిదీ ఇంటికి వస్తున్నాయండి. పథకాలు చేరుతున్నాయండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అంటారండి వాళ్ళు, ఎప్పుడు ఉంటారండి. వాళ్ళు అడితే వీళ్ళు ఎలా చెప్తారండి, వీళ్ళు అడితే వాళ్ళు అలా చెప్తారండి. అది ఎక్కడైనా ఉన్నదే కదండి. అది ఆయన పెట్టి పథకాలన్నీ బాగున్నాయి. వస్తున్నాయండి. వాహన మిత్ర వచ్చింది, తర్వాత పంట నష్టాలు అవి పడ్డాయి. రైతు భరోసా కూడా వస్తుంది, 2000 వస్తుంది. అంతా బాగుంది. గతంలో అయితే మధ్యలో విఆర్ఓ ఉండేవాడు, విఆర్ఓ దగ్గర నుంచి కొంత అమౌంట్ కట్ అయిపోతూ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా నేరుగా కొట్టడంలో మనం తీసి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది కూడా లేదు, దళారీ వ్యవస్థ లేదు కదా. బాగుంది. పథకాలు అంతే, అమ్మఒడి, ఈ చెయ్యూత పథకం, ఈ రైతు భరోసాలు బాగానే వస్తున్నాయండి. పరిపాలన అయితే జగన్ గారు ఒక్కరికి ఆడవాళ్ళకి ఎవరికి తప్పు చేయలేదండి. అందరికి అన్ని ఇస్తూ ఉన్నాడు. ఒంటరి స్త్రీ ఒక ఆడది బ్యాంకులో చాలా అమౌంట్ వేసుకుంటుందండి. జగన్ గారు చేసేది అయితే ఏది తప్పు కాదండి. ఆడపిల్లలకి అన్ని ఇస్తున్నారు, చదువుకుంటే పిల్లలకి లోటు లేకుండా చూస్తున్నారండి. ప్రతిదీ జగన్ అన్నట్లో తప్పేమీ లేదండి. మళ్ళీ మాకు జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నామండి. అతను ఇచ్చి పథకాలన్నీ అందుతున్నాయండి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి వేసారు, తీసుకున్నాం. పిల్లల చదువు విషయంలో బట్టలు కానీ బ్యాగులు అన్నీ బాగానే ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగానే ఉందండి. మరి వస్తున్నాయండి. రైతు భరోసా వస్తుంది, చెయ్యూత డబ్బులు వస్తున్నాయి. అతను చేసినప్పుడు అతనికి నప్పుతుందండి. అందరూ ఒకే ఇతను పెట్టిన అందరికీ నప్పవు కదా. బాగానే ఉందండి. బాగుంది. వస్తున్నాయండి. కోట బియ్యం వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, వస్తున్నాయి బాబు, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు బాగుందండి. బాగుంది. ఆ గొడవ మేము ఇంత తెలదండి. అప్పుడు మేము ఇవిడే లేవు, ఇంకొక ఊడే పోయాం. ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు వస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అన్ని పథకాలు ఇస్తున్నాడు, బాగా ఇస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నాడు, పంట నష్టం ఏమైనా వస్తే పంట నష్టాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజలకు అప్పచెప్పేవారండి. ఆయన ప్రజలకు అప్పచెప్పేవారు. ప్రజలకు అప్పచెప్పి వాళ్ళు సగం తినేసి సగం ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్. వారంటీలు మా ఇంటికి వచ్చేస్తున్నారండి. ఇంటికి వచ్చేస్తున్నారు. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడే బాగుందండి. బాగుంది. వారంటీలు డబ్బు పెరిగిపోయింది, అనవసరం ఖర్చు అంటున్నారు. అంటే ఇల్లు కదలకుండా మంచం మీద ఉన్నవాడు పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నారండి.
ఇంటికి వచ్చేస్తున్నారు డబ్బులు, ఇంటికి కూడా రప్పించుకోవట్లేదు. వాళ్ళకి కిట్టలేదని పెట్టి వాళ్ళు ఉంటారు, వీడి పరిపాలన బాగోలేదని వాళ్ళు ఉంటారు. దానికి ఏం చెప్తాం. బాగుందన్న, బాగుంది. అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, పెన్షన్ ముసలిళ్ళకి వస్తున్నాయి, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ స్వామి, ఇప్పుడు బాగానే ఉంది. అది 2020 సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు జనాలు? ఎవరు వేస్తారో అన్ని పథకాలు బాగున్నాయి కదా, వారంట్లు ఇంటింటికి తెచ్చేయడం ఇదే బాగుంటుంది అనుకుంటున్నారు జనాలు. సూపర్. మీకు ఏమైనా వచ్చినాయి మీ ఇంట్లో పథకాలు? పథకాలన్నీ బెటర్ కదా, ముందున్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాకేం లబ్ధి పొందలేదు అప్పట్లో అయితే. ఇప్పుడేం వచ్చింది? ఇప్పుడైతే నాన్నకు మెయిన్ బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం. మనిషికి కావాల్సింది తిండి, ఇల్లు, ఆరోగ్యం. మెయిన్ కావాల్సిన 3 కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నాకైతే మా ఇంట్లో మా అమ్మగారికి బాగానే వచ్చింది, 40,000 పైన. మా డాడీకి పెన్షన్ 3,000 వస్తున్నాయి. మా పాప 10,000. ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాకు అటువంటిది రాలేదు. మళ్ళీ జగన్కేనండి వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి, రైతు భరోసా వస్తున్నాయి. ఈ తర్వాత ఇవి ఉన్నాయి కదా మన కోటాలు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం రాలేదు? వచ్చి కానీ కొంత తక్కువ. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? పథకాలకైతే దీనికే ఇదే బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ఏ విధంగా బాగుందంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇదంటే ఇప్పుడు పరిపాలనకు వచ్చి ఏది మనం బయటకు వెళ్ళి పని లేదు, అన్నీ మన ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంకా అంతకుమించి ఏం కావాలి? అదే అండి. మరి ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ వెళ్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు 2024లో? ఎవరు ఎలాగున్నా ఎవరి దాకా ఉంటుంది కదండి. అంటే ఎవరు సీఎం అవుతారని ఆలోచించారు? అది గట్ చేయలేము. ఇంకానే చూస్తూ ఉంటారు కదా, గతంలో చూశారు, ఇప్పుడు చూశారు. మన పనులు బట్టి మనం ఇష్టపడతారు, మనం చేసి పనులు బట్టి. ఆయన పెట్టిన పథకాలు అయితేనే ఏవైతేనో అన్ని లేబర్ల కన్నా అందుతున్నాయి, అన్ని విధాలుగా బాగుంది. వచ్చింది. మనకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 45 సంవత్సరాలకి వచ్చే. చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే మాకు ఏమీ రూపాయి కూడా రాలేదు. ఎందుకంటే అప్పుడు జనభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు తప్ప ఎవరికి ఇవ్వలేదు.